హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఈ క్రియేటర్స్ వాయిస్ అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరూ దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని మాట నిరర్ధకం కానేరదు. దేవుడు ఏ ఉద్దేశముతోనైతే ఆ మాటను పంపిస్తున్నాడో ఆ ఉద్దేశమును నెరవేర్చకుండా దేవుని మాట తిరిగి రాదా. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ మాట మీ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నాడో దాన్ని నెరవేర్చే తిరిగి వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటను వింటున్న మీ అందరి జీవితంలో పరిపూర్ణంగా ఈ మాట నెరవేరబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నాయి, యెహోవా తన ప్రజలను దర్శించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన మాట. రూతును దేవుడు ఎలాగైతే దర్శించాడని మనం ధ్యానించాం. అలాగే గడిచిన వారం పేదురును దేవుడు ఎలాగ దర్శించాడని మనం ధ్యానించాం. ఈరోజు కూడా యోసేపును దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలాగ దర్శించాడు అనే దాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు తన ప్రజలను దర్శించేవాడై ఉన్నారు. తన ప్రజలను దర్శించడానికి, వారిని బలపరచడానికి, వారిని నడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఆ వ్యక్తిని దర్శించి వాళ్ళ ద్వారా దేవుడు తన పిల్లలను దర్శిస్తున్నాడు, లేకపోతే తన పిల్లలకు ఆశీర్వాదకరముగా వారిని మారుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 1వ అధ్యాయం మీరు 4-5 వచనాలు చదివినట్లయితే యాకోబు ఇలాగ రాయబడి ఉన్నాయి, యాకోబు తన కుమారులతో పాటు ఎగిప్తు దేశానికి వెళ్ళాను, కానీ యోసేపు ముందుగానే అక్కడ వెళ్ళి ఉండేను అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు తన కుమారులు ఎగిప్తు దేశానికి వెళుతున్నారు. యోసేపు అయితే వీళ్ళందరికంటే ముందు పంపబడి అక్కడ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, వీళ్ళు కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన వ్యక్తిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ యోసేపు ఒక జీవితాన్ని గురించే ఈరోజు నేను కొంచెం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. అనేక సమయంలో మనం కూడా ఎందుకు నా జీవితంలో మాత్రం ఎన్ని కష్టాలు, ఇన్ని వేదన, ఇన్ని ఇబ్బందులు అని అనేక సమయంలో మనం కుమిలిపోతా ఉన్నాం కదా. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి నీవే నీ తరానికి మాదిరికరంగాను, నీవే నీ తరానికి ఆశీర్వాదకరముగాను మిగిలిపోతున్నావు. ఈ తరానికి దేవుని చేత ఎన్నుకోబడిన యోసేపు మీరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు ఒక జీవితాన్ని మనం ప్రారంభం నుండి చూసినట్లయితే యాకోబుకు వృద్ధాప్యమునందు ఈయన పుట్టాడు కనుక ఈవెన్ ఆయన తండ్రి కూడా ఆయనని ఎక్కువగా ప్రేమించాడు. ఆమె వృద్ధాప్యమునందు పుట్టాడు కనుక ఆయనని ప్రేమించి ఎవరికి ఇవ్వని ప్రేమను ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఆయనకు ఒక విచిత్రమైన నిలువట్టి అంగిని కూడా ఆయనకి ఇచ్చి ఎంతో ప్రేమించి చాలా చక్కగా చూసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళ నాన్న నిలువట్టి విచిత్రపు అంగిని ఇచ్చాడు, కానీ దేవుడైతే యోసేపుకు ఉన్నతమైన దర్శనాన్ని ఇచ్చాడు, కళలను ఇచ్చాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడే ఆయన కళలు కనడానికి ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కళలు కనేవాడు. ఆ కళలను గురించి తన సహోదరులతో, తన కుటుంబంతో పంచుకుంటే ఏ ఒక్కరూ నమ్మేవాళ్ళు కాదు. మనం అందరం పొలంలో పని చేస్తున్నాం, మా పనులన్నీ పడిపోయి ఉన్నాయి, కానీ నా పనులు మాత్రం లేచి చక్కగా నిలబడి ఉండటం చూసాను అంటున్నాడు. వాళ్ళందరూ మనని ద్వేషిస్తున్నారు, ఎవరు ఆ మాటను నమ్మినట్లు లేదు, కానీ యోసేపు ఆ మాటను నమ్మాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు చూపిస్తున్న అనేక దర్శనాలని, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను ఎవరు నమ్మట్లేదు, ఎంతమందికి చెప్పినా విశ్వసించట్లేదనే కదా నువ్వు బాధపడుతున్నావు. దినాలు వస్తున్నాయి. రాబోయే దినంలో దేశాలే విశ్వసించినట్లుగా దేవుడు నిన్ను ఉన్నతముగా నిలవబెట్టబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోసేపు చిన్న వయసు నుండి వాళ్ళ సహోదరులందరూ 1వ వచనాన్ని మీరు చదివినట్లయితే దుర్మార్గంగా ఉన్నారా? వాళ్ళందరూ 10 మంది ఒకలాగా ఉన్నా యోసేపు 10 మందితో కలిసి 11 భక్తిగా మిగిలిపోలేదు. ఈయన మాత్రం ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండి అన్నవాళ్ళు చేస్తున్న పొరపాట్లను నాన్నతో వచ్చి చెప్తా ఉన్నాడు. తమ్ముడు, చెల్లి,
నిన్ను నీవే, దేవుడు నిన్ను ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు. నీ ఉన్న స్థలంలో 10 మందితో కలిసి 11వ వ్యక్తిగా నీ ఉన్నావా, లేకపోతే దేవుని కోసం ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా నీ కాలేజీలో, నీ ఉంటున్న హాస్టల్లో ఉంటున్నావా? ఒక్కసారి పరిశోధించి చూడు. దేవుని నామానికి వాళ్ళతో కలిసి అన్న వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు కదా, ఈ రోజు యవనస్తులంటే ఎలా ఉన్నారు, ఇది ఏంటి, ఇది ఏమి తప్పు కాదని వాళ్ళతో కలిసి వెళ్ళలేదు యేసేపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు, చెల్లి, నీ ఉన్న స్థలంలో దేవుని కొరకు నిన్ను నీవే ప్రత్యేకపరచుకో. ఆ రోజు దానియేలు కూడా అలాగే ఉన్నారు కదా. మేము అందరిలాగా ఉన్నా, అయ్యా మీ ఊరు నుంచి వచ్చారు, మీ దేశం నుంచి వచ్చి మీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ అలాగా ఉన్నారు కదా అన్న. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారితో ఏకమవ్వలేదు. వీరు ప్రత్యేకమైన వారుగా దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేశంలో వారి ద్వారా ఆ దేశమే ప్రభువును ఎరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దానియేలు నీవే, ఈరోజు యేసేపు నీవే. 10 మంది అలాగ ఉన్నా కూడా యేసేపు వాళ్ళతో పాటు ఏగిపించలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న పిలిచి సహోదరులకు ఆహారం ఇవ్వట కొరకు యేసేపుని పంపిస్తున్నాడు. ఆహారాన్ని తీసుకొని ఆశగా తన సహోదరులను చూడడానికి ఆనందముగా వెళుతున్నాడు. వాళ్ళ సహోదరులు ఎప్పుడైతే యేసేపుని చూసారో వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఏ కలలు కనువాడు వచ్చేసాడు, ఈయనని ఖచ్చితంగా చంపేయాలి. ఈ దినమే ఎప్పుడు నాన్నతో ఉన్నాడు కనుక ఈయనని ఏమీ చేయలేకపోయాం, ఈ రోజు ఈయనని చంపివేయాలని వాళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తా ఉంటున్న సమయంలో ఎంతో సంతోషంగా ఆనందంగా వెళ్ళి ఆయన తీసుకొచ్చిన భోజన పదార్థములను ఇస్తుంటే వాళ్ళందరూ పట్టుకొని వాళ్ళు నాన్న ఇచ్చిన విచిత్రపు నిలువట్టి అంగిని ఆయన దగ్గర నుండి లాగివేసి ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళ సహోదరుల్లోనే రూబేను వచ్చి ఈయనని చంపటం ఎందుకు, ఈ అరణ్యంలో నీళ్లు లేని బావిలో ఈయనని వేసేస్తాం, నీళ్లు లేని గుండెల్లో వేసేస్తాం, ఆయనని చంపటం ఎందుకు అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు. ఎలాగైనా తన తమ్ముడిని నాన్న దగ్గర చేర్చాలని ఒక ఆలోచన కలిగి ఇలాగ ఆయన చెప్తున్నాడు. ఈ టైంలో వాళ్ళందరూ భోజనానికి వెళుతున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఇస్మాయిలీలు వాళ్ళు బిజినెస్ నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై వస్తున్నప్పుడు యేసేపును తీసి ఆయన చేతిలో అమ్మివేశారు. ఇక్కడ చూడండి, యేసేపు ఉన్నతమైన కళలు కన్నాడు, ఉన్నతమైన దర్శనం కన్నాడు. ఈరోజు దర్శనం కనని వాళ్ళందరూ బాగున్నారు, కానీ యేసేపు నీళ్లు లేని బావిలో పడి చేత కాని వాడిలాగా ఈరోజు అందరి ఎదుట నిలబెడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను, ఎంతో ప్రీతికరంగా ఉన్నాను, ఉండి నాకు ప్రయోజనం ఏంటన్నా, వాళ్ళందరికీ జాబ్ వచ్చింది, వాళ్ళందరూ ఉన్నతంగా ఉంది, అన్యాయంగా బ్రతికే వాళ్ళందరూ బాగున్నారనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నిలబడు. రాబోయే దినములో దేవుడు నిన్ను ఉన్నతముగా హెచ్చించబోతున్నాడు, గణపరించబోతున్నాడు. నీవు కూడా 10 మందితో కలిసి 11 మందిగా నీవు తయారవపోకు. యేసేపు నిలబడుతున్నాడు. సహోదరులందరూ ఆయనని చూసి ఏళనం చేసి, రే కలలు కన్నావు కదడా, ఏదో మేమందరూ పడిపోతున్నామా, ఈయన మాత్రం చక్కగా నిలబడుతున్నాడా? ఇప్పుడు పడిపోయినది ఎవర్రా? ఈరోజు బాగున్నది ఎవరు? చర్చికి వెళ్ళావే, ప్రార్థన వెళ్ళావే, సేవకుడు వెనకాల తిరిగావే. ఈ రోజు ఎవర్రా బాగున్నారు? మేమందరం బాగున్నాం, మేమందరం సెటిల్ అయ్యాం, ఈ రోజు సొంత ఇంటిలో ఉన్నాం, మంచి స్థితిలో ఉన్నాం. ఈ రోజు నీ స్థితి ఏంటి? ఇంతవరకు సొంత ఇల్లు ఉన్నాయా, స్థలం ఉన్నాయా? నీ పిల్లల్ని ఎలాగ చదివించబోతున్నావు? నీ పిల్లలకి ఎలాగ నీ భవిష్యత్తులో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళబోతున్నావు అని ప్రశ్న వేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పు, నేను యేసేపు రాబోయే తరానికి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మాత్రం కాదు, దేశాలను పోషించే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు. ఈ రోజు ఒకవేళ నేను దిగజారినట్టు, కింద పడినట్టు మీ దృష్టికి కనపడవచ్చు, కానీ రాబోయే దినంలో దేవుడు నాకు ఇచ్చిన కళ, నాకు ఇచ్చిన దర్శనం నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా పరిచర్యలో నెరవేరబోతున్నదని నమ్ముతున్న వారు మాత్రం గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు నమ్ముతున్నాడు. కొంచెం సేపట్లో ఇస్మాయిలీల చేతులు అమ్మేశారు. సొంత సహోదరులే ఆయన అమ్మివేశారు. వాళ్ళు రూబేన్ అనుకున్నాడు. చూడండి, కొంచెం సేపట్లో భోజనం చేసి వచ్చే లోపల అమ్మేశారు. రూబేన్ వచ్చి ఆ కుండను వెతుకుతున్నాడు. యేసేపు అక్కడ లేదు. వస్త్రాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు, అయ్యో నా సహోదరుడికి ఏమైందని. వాళ్ళ సహోదరులు అన్నారు, అమ్మేస్తామని.
ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నీకు సహాయం చేయడానికి కోసం, అయ్యా నాకు సహాయం చేస్తానని వ్యక్తులకి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందయ్యా అని అనుకుంటున్నావు ఏమో, సహాయం చేస్తానన్నారు, మాట ఇచ్చారు, ఈరోజు వాళ్ళే సమస్యల్లో ఉన్నారు, ఆమెన్, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నావు ఏమో. ఒకవేళ ఆమెన్ యేసేపు కూడా అనుకుని ఉంటాడు, అయ్యో నా రూబన్ అన్న ఉంటే ఇలా జరిగేది కదా, ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావు కదా, మా అన్నయ్య ఉంటే నాకు ఇలాగ ఉండేది కాదు, ఈరోజు నా మామయ్య ఉంటే ఇలాగ ఉండేది కాదు, మా పరిస్థితి, మా నాన్న ఉంటే ఇలాగ ఉండేది కాదు అని ఆలోచిస్తున్నావు కదా. కానీ వారందరూ లేకపోవచ్చు, నీతో దేవుడు యోసేపుతో ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకవైపు దుఃఖం, ఒకవైపు వేదన, కానీ అమ్మబడుతున్నాడు, వెళుతున్నాడు. వాడిని తీసుకెళ్ళి ఒక పొర్తివారి ఇంట్లో అమ్మేస్తారు. పొర్తివారి ఇంట్లో ఆమెన్ ఆయన చేతిలో దాసుడుగా అమ్మబడుతున్నాడు. ఆయన చేతిలో ఇవ్వబడినదని పొర్తిబార్ ఆమెన్ ఆ యోసేపుని చూస్తున్నాడు. ఈయన చేతుల్లో ఎదలా ఇవ్వబడి ఉందో అదని బ్లెస్ అవుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏ పని అయితే నీ చేతుల్లో అప్పగించబడుతుందో దాంట్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నేను ప్రవచిస్తున్నాను, ఎంతమంది ప్రమోషన్ కోసం, ఎంతమంది హెచ్చింపు కోసం ప్రార్థన చేసిన ప్రార్థన కాదు, ఈ రోజు నీ చెప్పు, నా చేతు పనులను దేవుడు దీవించాలి, నేను చేస్తున్న ప్రతి కార్యాన్ని దీవించాలి. ఎప్పుడైతే పొర్తిబార్ యేసేపు చేస్తున్న కార్యములను చూశాడో, ఆమెన్, పొర్తిబార్ ఒకటే అనుకున్నాడు, ఈయన చేతుల్లో ఎదలాం ఇవ్వబడిందో అదని వర్ధిలిందని పొర్తిబార్ ఎరగగానే మొత్తం తీసుకొచ్చి యేసేపు చేతిలో పెట్టేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబోయే దినంలో మిమ్మల్ని కూడా దేవుడు అలాగే చేయబోతున్నాడు. తర్వాత యేసేపు పొర్తిబార్ ఇంట్లో ఆమెన్ చేయలేని తప్పును చేసినట్టు చేసి సరచాలలో వేసేశారు. ఆమెన్, సరచాలలో వేసిన తర్వాత ఆమెన్ ఆయన అక్కడ కూడా సంతోషంగా ఉన్నాడు. సరచాలలో కూడా ఒకవేళ ఈరోజు నీ ఉన్న పరిస్థితికి, అయ్యా నేను ఆ తప్పు చేయనే లేదు, ఈరోజు నా మీద నింద వేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేశారు, నన్ను జాబ్ నుంచి తీసేశారు, ఈరోజు నన్ను బయటికి పంపించేశారని అనుకున్నావయ్యేమో. యేసేపును కూడా అలాగే చేశారు కదా. యేసేపు బాధపడుతూ ఉండలేదు. ఎప్పుడైతే ఆయన సరచాలలో ఉన్నాడో, ఆమెన్, దేవుని వాక్యం ఇలాగా రాయబడి ఉంది, యేసేపు సరచాలలో ఉన్నాడా, యెహోవా అతనికి తోడై ఉండేనా. దేవుడు నీతో ఉన్నాడు తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో ఉన్నాడు. ఉన్న స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఎవరిలా నిన్ను చులకనగా చూశారో, ఎవరిలా నింద మొప్పారో వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను ఉన్నతముగా హెచ్చించి అనేకులకు బ్లెస్సింగ్ ఆ దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. సరచాలలో కూడా సంతోషంగా ఉన్నాడు. ఆమెన్, అక్కడే ఆమెన్ రాజా ఒక ఇంటిలో ఉన్న పానదాయకుడు ఒకడు, వేక్షకాడు, ఇద్దరు పొరపాటు చేసి అదే సరచాలకు వస్తున్నారు. ఈరోజు నీ పరిస్థితి బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ బంధకం నుండి ఎలాగ బయటికి రావాలి, ఒకే ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. యేసేపు సరచాల నుంచి బయటికి రావడానికి యేసేపు ఉపయోగించిన ఒకే ఒక ఆయుధం ఏంటి తెలుసా? దేవుడు ఆయనకి ఇచ్చిన వరాన్ని ఉపయోగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపుకు దేవుడు ఇచ్చిన వరాన్ని ఆయన ఉపయోగించాడు. ఆమెన్, ఆ పానదాయకుడుకు అలాగే వేక్షకాడుకు ఆయన అర్థాన్ని చెప్పాడు. ఇదే ఆయన సరచాల నుంచి బయటికి రావడానికి కీగా మారింది. ఈరోజు నీ సమస్య నుంచి, నీ పోరాటం నుండి బయటికి రావడానికి ఒకే ఒక మార్గం, దేవుడు నీకిచ్చిన వరాన్ని నీవు రగిలించడానికి ప్రారంభించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలో అనేక తలంతులను దేవుడు పెట్టి ఉన్నాడు, అనేక కృప వరాలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు వాటన్నిటిని కప్పి పెట్టేశావు, ఆమెన్, అలాగ దాచిపెట్టేశావు. ఈరోజు యేసేపు ఎలాగైతే ఆ కృపను వరాన్ని వాడాడో అలాగని వాడడానికి ప్రారంభించు. అనేక మందికి దేవుడు ప్రత్యేకమైన వరాలను ఇచ్చాడు. ఆ రోజు పౌలు శీలను సరచాలలో వేయగానే వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఎప్పుడైతే వాళ్ళు స్తుతించుటకు ఆమె ఆయనని మహిమపరచుటకు మొదలు పెట్టారు, సరచాల తలుపులు తెరవబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు శీలాలు వాళ్ళ సమస్యలను బట్టి కురింగిపోలేదు, ఆమె వాళ్ళు ఎంతగానో ఆలోచించి కుప్పగొలిపోలేదు. వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం దేవుని స్తుతించడం. ఎన్నో వరాలు పౌలుకి ఇవ్వబడి ఉంది. ఆ సమయంలో ఏ వరాన్ని వాడాడంటే దేవుని స్తుతించే వరం. అందరం బాగున్నప్పుడు స్తుతించారు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతిస్తారు. కానీ పౌలుకి ఇవ్వబడిన వరం ఏంటి తెలుసా? సమస్యల్లో ఉన్నప్పుడు కూడా, పోరాటంలో ఉన్నప్పుడు కూడా, బంధకంలో ఉన్నప్పుడు కూడా, ఈవెన్ భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించడానికి ప్రారంభించాడు. ఎప్పుడైతే వరాన్ని ఉపయోగించాడో వెంటనే సరచాల తలుపులు తెరవబడింది. తమ్ముడు, చెల్లి, నీకు దేవుడు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, ఆమె కొంతమందికి ప్రార్థించే కృపనిచ్చాడు, ఆ వరాలను ఇచ్చాడు, దర్శనపు వరాలను ఇచ్చాడు,
ప్రవచనపు వరాలు ఇచ్చాడు, స్వస్థపరిచే వరాలను ఇచ్చాడు, ఆ దెయ్యాలను వెళ్ళకొట్టే వరాన్ని ఇచ్చాడు, విశ్వాసపు వరాన్ని ఇచ్చాడు. కానీ నీవు దాన్ని కప్పి పెట్టేశావు. ఈ దినమున దేవుడు నీలో పెట్టిన వరాలను రగిలించాలనుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ వరానైతే దేవుడు నీలో పెట్టాడో, 2 తిమోతి పత్రిక 1:6 తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, నీకు అనుగ్రహించబడిన వరాన్ని రగిలించు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, మండించు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టిన వరాలను రగిలించబోతున్నాడు. దాన్ని ఉపయోగించి నీ ఉన్న స్థితిలో నీ పరిచర్య విధానమే మారబోతున్నాయి. నీ పరిచర్యలో దేవుని యొక్క అసాధారణమైన అభిషేకం వెల్లడి అవబోతున్నాయి. ఇంతవరకు చూడలేని విధములో దేవుని శక్తిని పరిచర్యలో వెల్లడి అవబోతున్నాయి. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో మొదలవబోతున్నాయి. ఈ దినము నుండి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క అపరిమితమైన అభిషేకము మిమ్మల్ని నింపును గాక. దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక, దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. మీలో పట్టిన వరాలు ఇప్పుడే రగిలించబడును గాక. ముందల్లా నేను దర్శనం చూసేదాన్ని కదా, నేను ప్రార్థించినప్పుడల్లా ఎవరి కోసం ప్రార్థించాలో దేవుడు వారిని చూపించేవాడు, కళల ద్వారా మాట్లాడేవాళ్ళు, దర్శనాల ద్వారా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అనుభవాన్ని కోల్పోయారనుకుంటున్నా తల్లి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దీనము నుండి ఆ అనుభవం మరలా నీకు అనుగ్రహించబడుతున్నాయి. రగిలించు, ఎక్కువసేపు అన్ని భాషల్లో మాట్లాడు, దేవునితో సవకాశం చేయి, ఎక్కువగా దేవుని స్తుతించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఈ దినాలలో ఆ వరాలు రగిలించబడబోతున్నాయి. దేవుని అపరిమితమైన శక్తిని ద్వారా వెల్లడి అవబోతున్నాయి. నీ ఉన్న స్థితిగతులు మారబోతున్నాయి. నేను దేవుని సేవకుడుగా చెప్తున్నాను. ఇదే చోట్ల ఉండవు. నువ్వు బయటికి ఘనముగా బయటికి రాబోతున్నావు. ఆ అప్పుల్లో ఉండవు, నీ కుటుంబం అప్పుల్లో ఉండవు, సమస్యల్లో ఉండవు, పోరాటంలో ఉండవు. నువ్వు ఏదెல்லாம் కోల్పోయావు కుటుంబముగా ప్రార్థించే ఎంతగా ప్రార్థించేవారు ఈరోజు మరలా ప్రారంభించు. సంఘముతో కలిసి ప్రార్థించు. ఉపవాస ప్రార్థనలో ప్రార్థించు. ఈ దినాల్లో దేవుడు నిన్ను నీలో ఉన్న వరాలని రగిలింపచేసి దేవుడు నిన్ను ఉన్నతముగా వాడుకోపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కి ఎక్కడో లేదండి, నీలోనే ఉంది. యేసేపుకు దేవుడు ఇచ్చిన కీని ఉపయోగించాడు, ఆ వరాలను ఉపయోగించాడు. దేవుడు నీకు ఏ తలందునిచ్చాడో ఉపయోగించు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని ఉన్నతముగా దీవించును గాక. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు నీ పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఉన్నతముగా కనపరిచి అనేకులకు బ్లెస్సింగ్ ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. యేసు నామములో మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యోసేపుని దర్శించి కరువు కాలంలో తన ప్రజలను రక్షించడానికి యోసేపుని నువ్వు ఎలాగైతే ముందు పంపించావు, ఈరోజు నీ బిడ్డలు ఎన్నో కష్టాలు, ఎన్నో వేదన, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తా ఎప్పుడు నా జీవితం మారుతుందని వాళ్ళు అనుకుండా ఉన్నారు. ఈ దినం ప్రభువా నీకు స్తోత్రాలు. వాళ్ళకి నీవు ఇచ్చిన వరాలను రగిలించి ప్రభువాని బయటికి వాళ్ళని తీసుకొస్తున్నది వందనాలు. ఎదలా వదిలేసామో, ఎదలా మేము మర్చిపోయామో, ఎదలా అలవాటు మానేసామో ప్రభు మరలా దాన్ని చేయడానికి మమ్మల్ని బలపరిచి నీ బిడ్డలను ఉన్నతమైన స్థాయిలో ఈ క్షణం నుండి వ్యత్యాసం వాళ్ళలో కనపడును కాకని ప్రార్థిస్తున్నాను. వారిని వాళ్ళ కుటుంబాన్ని ఉన్నతంగా దీవించి నామానికి మహిమార్థమైన సాక్షిగా నిలవబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోలిపోపాకండి. మీరే యేసేపు. ఒకవేళ మీరు ముందుగా వెళ్ళటం ద్వారా కొంచెం కార్యాల్లో ఇబ్బంది పడ్డారేమో, కష్టాన్ని ఎదుర్కొన్నారేమో, ప్రాబ్లం, కానీ వాటన్నిటిలో నుండి నీ ప్రభు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు అనేకులకు బ్లెస్సింగ్గా మార్చబోతున్నాడు. మీ కుటుంబానికి మీరే ఆశీర్వాదంగా ఉండబోతున్నారు. ఎవరెలా ఈ మాటను వింటున్నారో నమ్మండి. దేవునితో సహవాసం చేయండి. ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యాన్ని దీవించునుగాక. ఆమేన్.